ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బంగారు కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా మార్గదర్శకులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో P4 స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రస్థాయి అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అట్టడుగునున్న కుటుంబాలను పైకి తీసుకురావడం P4 ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. P4 కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన లక్ష్యం నెరవేరే దిశగా జిల్లాలోని బంగారు కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా మార్గదర్శకులను ఎంపిక చేయాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ కు సంబంధించి జిల్లా యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా ప్రతి నెల ఇండికేటర్స్ వారీగా ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ జె వెంకట్రావు, జిల్లా ప్రణాళిక అధికారి పి త్రినాథ్, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరామణి, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.